హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా బాబుకి అయితే అక్షరాభ్యాసం చేయించామండి. ఎక్కడ చేయించాం, ఎలా చేయించాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియో చూడండి. మేమైతే ఉదయాన్నే పాతొక్క వారికే లేసామండి. ఇంక లేచిన వెంటనే మా తాతయ్య అయితే పొయ్యి ముట్టించేశారు, నీళ్ళు పెట్టారు అనమాట. ఇంక మేమైతే ఇంట్లో పనులన్నీ చక్కగా అయితే చేసేసుకున్నాము. ఇంకా గుడికి కావాల్సిన సామాన్లు అవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా మా పిల్లలకు కూడా స్నానాలు చేయించేసి మేమంతా రెడీ అయిపోయామన్నమాట. గుడికాడికి అయితే బియ్యం అయితే 2 కేజీలు ఉండాలనేసి అన్నారనమాట. ఇంక అందుకనేసి ఇంటికాంచి బియ్యం అయితే తీసుకొని వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ ఉంటాయి ఉండవు అనేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. పెట్రోల్ అయితే కొట్టించేసుకొని ఇంక మేమైతే బయలుదేరిపోయాము గుడి దగ్గరికి వెళ్దాం అనేసి. ఈ గుడి అయితే విజయనగరంలో ఉందండి. విజయనగరంలో ఈ గుడి చాలా ఫేమస్ అంట. నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు కూడా. మా వారికి వాళ్ళ షాప్లో ఎవరో చెప్పారంట పిల్లలకి అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే మంచిది అనేసి ఇంక మా వారైతే తీసుకొని వచ్చారు ఆ గుడి దగ్గరికి. ఇదైతే విజయనగరంలోనే ఉందండి. అంటే ఐస్ ఫ్యాక్టరీ దగ్గర రింగ్ రోడ్డుకి దగ్గరలోనే అనమాట. ఇది చాలా పెద్ద గుడి, సరస్వతీదేవి ఆలయం అనమాట ఇది. అయితే ఇంక గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బియ్యం కూడా ఇంక అక్కడే ఇస్తున్నారు. మేము ముందుగానే తీసుకొని వెళ్ళిపోయాం కాబట్టి ఇంక మేమైతే బియ్యం అయితే తీసుకోకుండా ఓన్లీ పూజా సామాన్లు అయితే తీసుకొని అయితే వచ్చాము. ఇక్కడ అక్షరాభ్యాసానికి అయితే చాలా మంది అయితే వచ్చారండి. నిన్న మంచి రోజు అంట. ఇంక అందుకనేసి పంతులు ముహూర్తం అడిగితే ఆ ముహూర్తం చెప్పారు. ఇంక మేమైతే ముహూర్తం టైంకి కరెక్ట్గా అయితే వెళ్ళామన్నమాట అక్కడికి. గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి. ఎంతమంది ఉన్నారో ట్రిప్కి అయితే ఒక 100 మంది దాకా లెగుస్తున్నారనమాట. చాలా రష్గా ఉంది గుడి అయితే. మేమైతే టోకెన్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన వెంటనే కూర్చొని వాళ్ళే పల్లెలు ఇవన్నీ ఇచ్చారనమాట. ఇంకా పంతులు గారు అయితే మైక్లోని అన్నీ చెప్తుంటే మనం అక్కడ కూర్చొని అన్నీ చేసుకోవాలి. ఇంకా పంతులు అయితే మీ పల్లెల్లో బియ్యం సర్దుకోమన్నారనేసి మేమైతే పల్లెల్లో బియ్యం అన్నీ సర్దుకుంటున్నాము. మా బాబు అయితే పక్క నుంచి ఏదో మాట్లాడుతున్నాడు, అది కావాలి ఇది కావాలనేసి. ఇంకా అమ్మవారి ఫోటో కూడా బియ్యంలోనే పెట్టమన్నారనేసి ఇంక బియ్యంలోనే పెట్టేస్తున్నాము. ఇక్కడైతే పూజ అయితే చాలా బాగా జరిగిందండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఎప్పుడు చూడలేదు ఇలాగ అక్షరాభ్యాసం చేస్తారనేసి. అంటే మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలకి చేయించారు కానీ నేనైతే ఇలా చూడలేదనమాట. మామూలుగా అక్కడ ఏంటంటే పంతులు పూజ చేసేసి మామూలుగా చేయించేస్తారు. కానీ ఇలాగ మాత్రం చేయటం నేను ఎప్పుడు చూడలేదు. అంటే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట ఇదంతా. ఈ వీడియో అయితే విజయనగరం సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళ పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేసు. ఇక్కడికైతే అనకాపల్లి నుంచి కూడా వస్తున్నారు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. ఇంక నేనైతే బియ్యం అన్నీ సర్దేసిన తర్వాత అయితే గణపతిని చేయమన్నారనేసి ఇంక నేను పసుపుతో అయితే గణపతిని అయితే చేస్తున్నాను. ఇక్కడైతే పూజ 3 ట్రిప్ల కింద అయితే చేస్తున్నారు. మార్నింగ్ 7కి అయితే ఫస్ట్ షిఫ్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అది అయితే 8:30 కల్లా కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ 8:30కి ఇంకో షిఫ్ట్ అయితే ఉంటుంది. అదైతే 10:30 కల్లా అయిపోతుంది ప్రాసెస్ అంతా. మళ్ళీ 10:30కి షిఫ్ట్ ఉంటుంది. 3 షిఫ్ట్ల కింద అయితే ఇక్కడ చేస్తున్నారు. అసలు మా పాప ఉంటుందో ఉండదో అంతసేపు అనేసి అనుకున్నాను. కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అయితే మా పాప అయితే చక్కగా చూస్తూ ఉంది మేము ఏం చేస్తున్నాం అనేసి. కానీ పూజ అయితే మాకైతే బాగా అయిపోయింది. మనమైతే ఇంటికాంచి ఏ సామాన్లు తీసుకొని వెళ్ళక్కర్లేదండి, అన్నీ అక్కడే ఇస్తారు. సామాన్లు అన్నీ దొరుకుతాయి అనమాట. స్లేట్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు. ఇంక నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పంతులు గారు అయితే అమ్మవారికి పువ్వులు అవన్నీ అయితే పెడుతున్నారు. ఎవరైనా పూలు అయితే తీసుకొని వెళ్తే ఇంకా అమ్మవారికి అయితే ఇవ్వచ్చు, సరస్వతీదేవికి. ఇంకా అక్కడైతే అన్నీ చేస్తున్నారు. చూశారు కదండి ఎంతమంది జనం ఉన్నారో. అసలు ఖాళీ అయితే లేదు గుడి ఎక్కడా కూడా. నేనైతే ఇంకా ఇచ్చిన సామాన్లన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. ఇవైతే మా బాబుకి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. ఎవరో అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఇంకా మా బాబుకి తీస్తే మా బాబు అయితే తీసుకున్నాడు వాటిని. ఇంకా వాటిలో ఏమున్నాయా అనేసి అయితే మొత్తం అంతా చెక్ చేసుకుంటున్నాడు. విద్యా పూజనా? ఓకే. మా ఎదురుకుండా అమ్మవారిని చూస్తూ నమస్కారం చేసుకుంటూ చెప్పండి. తల్లి గట్టిగా, తల్లి ఈరోజు నీ సన్నిధానములో మా చిన్నారులకు అక్షరాభ్యాస శుభ కార్యక్రమము జరిపించుకుంటున్నాం. తద్వారా మాయి చిన్నారులు జీవితములో స్థిరపడి అఖండ విద్యావంతులై చదివిన సకల విద్యలెల్లా సకాలములో జ్ఞాపక శక్తిని కటాక్షించవమ్మా ఓ భారతి అని ఈ కార్యక్రమం చేయడానికి గర్భగుడిలోంచి
వేయించేసుకున్న ఉత్సవమూర్తి వంక చూస్తూ నమస్కారం చేసుకొని అనుజ్ఞను పుచ్చుకొని కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి. మీ పెద్దలని, మీ గురువు గారిని, మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ దండం పెట్టుకోండి. ఇది నమస్కారం సమర్పయామి. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమ్యాం. ఆడవారు మగవాళ్ళకి 3 సార్లు నీటినివ్వండి. 3 సార్లు విడివిడిగా త్రాగండి. తలకి రాయొద్దు. ఆచమ్యా. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. 4వసారి చేయగలుగుకోండి స్వామి. మీరు ఆవిడ గారికి 3 సార్లు ఇవ్వండి. మీరు కూడా విడివిడిగా త్రాగమ్మ. తలకి రాయికి తల్లి. ఆచమ్యా. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. చేయగలుగుకోండి. ఆ అక్షరాభ్యాసం పిల్లలు కూడా కొద్ది కొద్దిగా 3 సార్లు త్రాగించండి. ఆచమ్యా. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఎక్కడ పట్టారా? ఇలా ఈ 3 వేలు కలిపి పెట్టుకోండి అమ్మా. దీనిని మనం మృగముద్ర అని అంటారు. మృగము అనగా లేడి ముఖమలాగా, గోముఖమలాగా ఈ చెయ్యి ఉండాలి. ఈ అరగంట పూజ చేసిన, సంకల్పం చెప్పిన, ఆరిగుంపు పెట్టినా అంటే ఇట్లాగే చెయ్యాలి. గుర్తు పెట్టుకోండి. ఈ 3 వేలతో మీ ముక్కును మీరు పట్టుకోండి. మీ 2వ చెయ్యి కిందన పెట్టండి. స్వామి ముక్కు పట్టుకోండి. 2వ చెయ్యి కిందన పెట్టండి. నడుం పైకి లేపి సంకల్పం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జరః, ఓం తపః, ఓం సత్యం తక్షవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అందరూ తీసి మమ అనుకోండి. ఓం ఆపో చతుర్సోమతం బ్రహ్మభూద్భవస్వరం గోవింద గోవింద గోవింద. శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శశిర్ఋతౌ ఫల్గుణమాసే కృష్ణపక్షే అద్యద్వియాయాం శుభదిథో బృహస్పతి భూవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభదిథో భక్తజన గోత్రస్య నామధేయస్య. అమ్మ ఒక్కసారి వినాలి. మీ గోత్రము, మీ పేరు, సహధర్మపత్ని ఆవిడ పేరు, అక్షరాభ్యాసం ఎవరికి చేస్తున్నారు? 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు పిల్లలు. ఇప్పుడు అవసరం లేదు, వాళ్ళు వేరేగా చెప్పిస్తా. ఇప్పుడు కార్యక్రమం ఎవరిదైతే దంపతుల పేర్లు, ఆ పిల్లడి పేరు మీ మట్టుగా మీరే మీ మనసులో చెప్పుకోండి. అచ్యుత గోత్రో భవీం విద్యానగర పట్టణే స్థిత జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణౌ మమ కుమారస్య మమ పుత్రీం అక్షర అభ్యాస గత్వేన మమ యథాశక్తి మహా గణాధిపతి సహిత సరస్వతి పూజయాంచ కరిష్యే. కుడి చేతి ఉంగరం వేలుతో నీటిని ముట్టుకోండి. పాత్ర ముందుకు పెట్టుకో తల్లి. ఆ పల్లెల మధ్యలో పెట్టేసుకో పాత్ర. ఆ రింగ్ ఫింగర్ తో వాటర్ టచ్ చేయండి. ఒకసారి తీసేయండి చాలు. మా మేము ఇచ్చిన పలకొకటే తీసుకోండి అమ్మా. పలక పైకి ఉండాలి. ఆ విధముగా 2 దంపతులు కలిపి పలకని పిల్లడి యొక్క తలపై పెట్టి పట్టుకోండి. తల మీద పెట్టి పట్టుకోండి. చెప్పండి. సరస్వతి మహాభాగే. మా పుస్తక పూజ పిల్లలు బుక్ పెట్టుకోవాలి. సరస్వతి మహాభాగే విద్యే కమలలోచని విద్యారూపి విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. పలకని బియ్యములో పెట్టి పలక మీద గణపతిని పెట్టండి. గణపతి పెట్టేటప్పుడు తమలపాక మూడిక మీ వైపు ఉండాలి. పలక మధ్యలో గణపతి ఉండాలి. పర్వాలేదు స్వామి పెట్టియండి. అక్షతులు పట్టుకొని చెప్పండి. అక్షతులు. గణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గం గణేశాయ నమో నమః. ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. గణపతి ఎలా ఉంటారో మీ మనసులో స్వామిని ఒక్కసారి ధ్యానం చెయ్యండి. తలుచుకోండి స్వామి ఎలా ఉంటారనేది. ఆ కళ్ళు తెరవండి. అందరూ కళ్ళు తెరవండి అమ్మా. అక్షతలను చూడండి ఒక్కసారి. నన్ను
ఆ అక్షతలని రెండు చేతులతో మాకు మైపు ఉంది కాబట్టి ఒక చేయి చూపిస్తాం. రెండు చేతులతో మీ గణపతికి సమర్పిస్తున్నాం. వచ్చిన స్వామి వారికి కూర్చోవడానికి ఒక చక్కనైన ఆసనం కింద భావిస్తూ ఒక పుష్పం వేయండి. ఆసనార్థే పుష్పం సమర్పయామి. ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకుతో గణపతికి కొద్దిగా 5 సార్లు నీటిని చల్లండి. 5 సార్లు. మహాగణాధిపతయే నమః రాజ్యం సమర్పయామి. లంబోదరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. అమలు చేపెట్టమ్మా, నువ్వు కూడా ఇద్దరు కలిసి చేయండి. కుడి చేతితో చేపెట్టు. ధూమకేతవే నమః ఆచమనీయం సమర్పయామి. నీరంభాయ నమః శుద్ధోదకం సమర్పయామి. స్కందపూర్వజాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఆకుని నీటిలో పెట్టేసుకోండమ్మా. ఎన్నిసార్లు నీళ్ళు చల్లారు తల్లి? 5 సార్లు. వచ్చిన స్వామి వారికి కాళ్ళు చేతులు ముఖము కడిగినట్లుగా, అభిషేకం అంటే స్నానం చేయించినట్లుగా మరియు త్రాగడానికి నీటినిచ్చినట్లుగా 5 సార్లు నీళ్లు చల్లారు. స్వామివారికి పక్క బట్టల కింద భావిస్తూ అక్షతలు వేయండి. నూతన వస్త్రార్థే అక్షతై సమర్పయామి. గణపతికి వేసేయండి. గణపతికి కుంకుమ కొట్టి పెట్టండి. కుంకుమ కలాటే ఊర్ధ్వపుండ్రం సమర్పయామి. పసుపు కొద్దిగా వేయండి. చందనార్థే హరిద్రం సమర్పయామి. అక్షతలు వేయండి. అలంకరణార్థే అక్షతై సమర్పయామి. పువ్వు వేయండి. పువ్వు ఆభరణార్థే పుష్పం సమర్పయామి. 2 అక్షతలు పట్టుకొని అందరూ చెప్పండి అమ్మా. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహినే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాంస్య దేహినేతు గణనాయక అనేక ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. తల దించి నమస్కారం చెయ్యండి. మీ గణపతిని చూస్తూ చెప్పండి. మీ గణపతిని ఓ గణనాథ మాయి కార్యక్రమములో ఎటువంటి విఘ్నములు ఆటంకములు కలగకుండా చూడవయ్యా. తద్వారా మాయి చిన్నారులు జీవితములు ఉన్నత స్థానములలో స్థిరపడే విధముగా మనసారా కృప చేయవయ్యా. ఓ లంబోదరా అని మొదటి నమస్కారం మనస్ఫూర్తిగా గణపతికి చెయ్యండి. అయిందా? ఒకసారి అమ్మవారి ఫోటో వంక చూడండి అందరూ. మీకు ఇచ్చిన అమ్మవారి ఫోటో వంక. 3 అమ్మవారు ఉన్నారు కదండి. స్వామి చెప్పాలి. 3 మాత్రం కనిపిస్తున్నారా? చెప్పండి నోటితో. 3 అమ్మవార్లు కాకుండా అమ్మ అక్షతలు వేసేయండి గణపతి దగ్గర. 3 అమ్మవార్లు కాకుండా చుట్టూరా ఎంతమంది ఉన్నారండి? 8 మంది. 8 కనిపిస్తున్నారా? ఆ 8 మందిని ఒక్కసారి మన స్టేజ్ పైకి చూడండి. వేదికపైకి స్టేజ్ మీదకి సరస్వతి అమ్మవారి యొక్క పెద్ద విగ్రహం కనిపిస్తున్నారా లేదా? నోటితో పలకాలి. నేను ఇలాగంటే మీకు పూజ చేయగలరా? సాధ్యం కాదు కదా. చెప్పండి కనిపిస్తున్నారా లేదా? ఆవిడికి కుడి భాగం ఏంటండి? ఇటు పక్క ఎంతమంది ఉన్నారు? 4. ఎడమ దిక్కునమ్మా మరో 4. మొత్తం 8. సన్నిధిలో ఉన్న 8 మంది, ఎదరకుండా ఉన్న 8. మీకు ఫోటో రూపం ఇచ్చిన 8 మంది కూడా ఒక్కరే. అక్కడ ప్రతిష్ఠ అయిన విగ్రహాలు. ఎదురుకుండా స్టాచ్యూ మీకు కనిపించడానికి పెట్టిన పెద్ద విగ్రహాలు. ఫోటో అనేది మీరు పూజించడానికి ఇచ్చిన విగ్రహాలు. ఈ 8 మంది సరస్వతి అమ్మవారికి విద్యకు సంబంధించిన అనుచరులు అని అంటారు. దేనికి సంబంధించండి? విద్యకు సంబంధించిన అనుచరులు. ఆ 8 కలిపి ఒక పేరుంది, చెబుతాను విని అందరూ చెప్పండి. ధన్వంతరి సహిత సప్త మేధా గణములు అని పలుకుతాం. సప్త అంటే 7. ఆ 7 కూడా కాకుండా ధన్వంతరి స్వామి వారిని మనం వేరేగా ఇక్కడ ప్రతిష్టాపన చేసామన్నమాట. సహజంగా సరస్వతి ఆలయాలు ఉన్నవి చాలా తక్కువ. ఒకటి బాసరా, వర్గల్, కాశ్మీరీ సరస్వతి. ఇప్పుడు మనకి లేదా పాకిస్తాన్. మనకు తెలిసి మన ఈ ఆంధ్రప్రదేశ్ లో మందే ఆలయం. 4 ఆలయాలు తప్ప పెద్దగా సరస్వతి ఆలయాలు ఉండవు. మీరు ఇలా చేసిన తర్వాత మీ పిల్లవాడు మీ ప్రవర్తన తీరులో నాడు ఉంటాడు. చదవలేదంటే కూడా తప్పు. మీరు చెప్పమంటే బుర్ర వెప్పుతున్నారు. ఇలా సాధ్యం అవుతుంది. కనిపిస్తున్నారా లేదా? అక్కడ పేర్లు ఉన్నాయి కదా. 1వ పేరు ఏమిటండి? సెకండ్ 1 3 4 5 6 7 8 కార్తికేయులు. ఆ 8 మందిని ఆవాహన చేసిన తర్వాత అమ్మవారు అర్చన చేసుకోవాలి. మగవారందరూ దోషులు ఉంచండి స్వామి. అందట్లో తల్లి 11 కాయిన్స్ పెట్టమ్మా. 3 పసుపు కొమ్ములు పెట్టమ్మా. పలక పుల్ల పెట్టమ్మా. ఆయన దోషులు మీరు ఇటు పక్క ఉందమ్మా. ఆయన దోషులు మీరు దోషులు పెట్టండి అమ్మా. కింద నుంచి ఆ దోషులని అందరూ పైకెత్తండి స్వామి. ఎదురకుండా అమ్మవారు వంక చూపిస్తూ చెప్పండి. కాయిన్స్ ఎన్ని పెట్టారండి? పసుపు కొమ్ములు, పలక పుల్ల.
దోసలన్నీ పైకెత్తాలి. అమ్మవారి దృష్టి వాటి మీద పడాలి, అందుకు పైకెత్తమంటాం. అమ్మవారికి చూపిస్తూ చెప్పండి. అఖండ విద్య శ్రద్ధ యశః ప్రజ్ఞ శ్రియ ఫల ఆయుష్య ఆరోగ్య తేజ జ్ఞాన ప్రదాయిని త్రిశక్తి రూపిణి మహాలక్ష్మి భువనేశ్వరి సమేత జ్ఞాన సరస్వతి దేవ్యై నమో నమః. ఒక్కసారి చూడండి. ఆ విధముగా మీ చేతులు ఉన్నవి పడేయకుండా ఇద్దరు కలిపి పట్టుకు చెప్పండి. ఒకటోసారి ఆవాహయామి 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 స్థాపయామి. అవన్నీ గణపతి దగ్గర పెట్టియండి. పూజయామి. ఆ అక్షరాభ్యాసం పిల్లలతో 5 సార్లు కుంకుమ, 3 సార్లు పసుపు, ఒకసారి పువ్వు, ఒకసారి అక్షతులు పిల్లలతో గణపతికి వేయించండి. త్వరగా 5 సార్లు కుంకుమ వేయించు. పట్టుకో కొద్దు పట్టుకో. వేయించు చేతి పట్టుకొని వెయ్యు. మా త్వరగా వేయించాలి. 5 సార్లు కుంకుమ, 3 పర్యాయాల పసుపు పొడి, ఒకసారి పువ్వు, ఒకసారి అక్షతులు వేయించండి. త్వరగా 3 సార్లు వేయించు. 3 సార్లు వేయించు. మళ్ళీ రా పువ్వు పెట్టాక అక్షింతలు ఒకటేసారి ఒకసారి వేయించు. అమ్మా అయిందా? అయిందండి. అయిన బట్టే కాపాడు స్వామి. మా ఎవరో ఒకరు పిల్లడి యొక్క కుడి పక్క చెవిలో చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్య ఆరంభం కరిష్యామి సిద్ధిః భవతు మే సదా. ఓం అయం వదవద వాగ్దేవిని వాచస్పతి వీణాపాని సకల విద్య సకల శాస్త్ర ప్రదాయిని నమో నమః. ఆపియండమ్మా, ఒకసారి వినాలి. మొత్తం తమలపాకులు తీసుకోండి. మొత్తం తమలపాకులు, ఆగిస్తాను. మొత్తం చెక్కలు, మొత్తం ఖర్జూరం పిక్కలు గాని పండ్లు గాని మీ దగ్గర ఏ పదార్థం ఉంటే పదార్థాన్ని గణపతి దగ్గర పెట్టండి. గణపతి దగ్గర అయిందా? ఆ పెట్టిన పదార్థం మీద తమలపాకతో ఒక్కసారి నీటిని చల్లండి. ఆకు మళ్ళా నీటిలో పెట్టుకోండి. ఒక్కసారి నీళ్ళు చల్లండి, ఆకు నీటిలో పెట్టియండి. 1 టైం చెప్పండి. పుండరీకాక్షాయ నమః. అమృతమస్తు నైవేద్యం సమర్పయామి. ఒకసారి చూడండి అందరూ. ఈ 3 వేలతో మాత్రమే మీరు పెట్టిన పదార్థాన్ని గణపతికి అమ్మవార్లకి తినిపిస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ 5 పర్యాయాలు చక్క స్వాహ అపానాయ స్వాహ వేనాయ స్వాహ విధానాయ స్వాహ సమానాయ స్వాహ. మీరు పెట్టిన పదార్థాన్ని కడుపు నిండుగా భుజించమని మనస్ఫూర్తిగా దండం పెట్టండి. కొద్దిగా 3 సార్లు నీటిని జల్లండి. హస్తౌ పాదౌ ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి. తాంబూలపై చేపెట్టండి. చెప్పండి. దివ్యశ్రీ తాంబూలం సమర్పయామి. ఆ తాంబూలాన్ని తీసి మీ పక్కన గల పూజా సామాన్లో పెట్టుకోండి. భార్యాభర్త తలో పుష్పము పట్టుకోండి. చెప్పండి. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మ పత్నీ చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఇప్పుడు పిల్లలు 2 ఉంటే 2, 3 ఉంటే 3, అందరి గోత్రం పేర్లు మనసులో తలుచుకోండి. అయిందా? చెప్పండి. అఖండ విద్య పారంగత సిద్ధ్యర్థం దేహి శారదే నమో నమః. మీ పాపకి బాబుకి చక్కనైన విద్యా బుద్ధులు కటాక్షించమ్మా అని చెప్పి నమస్కారం చేసి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర పెట్టియండి. అయిందా? ఒక్కసారి అమ్మవారికి జయ అనే పదాన్ని గట్టిగా పలకాల. సరస్వతీ మాతాకి. అందరిది విజయనగరమేనా? ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అక్కడికి వినిపించాలి కదా. అమ్మవారి పేరు వాగ్దేవి. గట్టిగా
సరస్వతీ మాతాకి. అబ్బే ఆఖరగా చెప్తాము, మీరు ఎంత గట్టిగా జై చెబుతారు మీ పాప బాబు మనవడు మనవరాలు మేనల్లుడు మేన కోడలు అంత చదువుతారట. ఫైనల్ చాయిస్ మీదే. ఓకే, సరస్వతీ మాతాకి. అక్షతలు తీసుకోండి అయ్యా. ఆడవారు నీళ్లు వెయ్యండి అమ్మా. నీళ్లు అక్షతులు నీళ్లు కలిపి అలా నేలపై వదిలేయండి. నేలపై సర్వం మహాగణపతి దేవతార్పణ వస్తు. ఒక్కసారి చాలు అమ్మా. ఆ రెండు చేతులతో పలకని ముట్టుకొని నమస్కారం చెయ్యండి. పలక పైన కుంకుమ చాలు, దండం పెట్టుకోండి అంతే. మా పలక పైన కుంకుమ ఆడవాళ్ళు తీయండి. పలక మీదమ్మా, పలక మీదది మా ఒక్కసారి వినాలమ్మా. గణపతి దగ్గర కుంకుమ ఆడవాళ్ళు తీయండి. మీ వారికి బొట్టు పెట్టండి. తర్వాత మీరు బొట్టు పెట్టుకోండి. తర్వాత పిల్లవాడి బొట్టు పెట్టండి. ఒక్కసారి గణపతి దగ్గర అక్షతలు మగవాళ్ళు తీసుకోండి స్వామి. దగ్గరికి చెప్పండి. గణపతి ప్రసాదం. గణపతి ప్రసాదం. అక్షత పట్టుకున్నారా? ఎక్కడివి? గణపతి దగ్గరికి చెప్పండి. గణపతి ప్రసాదం. గణపతి ప్రసాదం. యజమానస్య శిరస గృహ్ణాతు. ముందు మగవాళ్ళు 2 వేసుకోండి. తర్వాత మీ భార్య గారికి 2 వెయ్యండి. తర్వాత మీ పిల్లలకి 2 వెయ్యండి. గణపతి దగ్గర పువ్వు ఆడవాళ్ళు తీసుకోండి అమ్మా. కళ్ళగద్దుకో తల్లి. కళ్ళలో సమర్పణ గావించుకో. కుంకుమ అక్షతలు పుష్పము 3 తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ గణపతి బియ్యం పళ్ళాన్ని ఇద్దరు కలిపి పట్టుకొని అలా పైకి. వీడియో అయితే అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా బాయ్.